హృదయపూర్వకమైన వందనాలు, వారికి ఆశీర్వాదాలను పలుకుచూ దీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఓకే, ఇంతవరకు మనము దేవుని యొక్క సన్నిధానంలో వివాహమును గురించి మాట్లాడుతూ వచ్చాము. మరి వివాహము అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో అపోస్తులుడైనటువంటి పౌలు గారు అన్ని విషయములలో కూడా ఘనమైనది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించుచూ వచ్చారు. లోకంలో అనేక విషయాలు, అనేక కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. జోయల్ ఫ్రాంక్లిన్, అదే రీతిగా జ్యోతిర్మయి యొక్క ఈ ఒక వివాహము ఇప్పుడు ఘనముగా జరిగించబడింది. తర్వాత కూడా వీరు దేవుని యొక్క సన్నిధానములో ఘనమైన కుటుంబముగా, ఘనమైనటువంటి జీవితం ప్రభు సన్నిధిలో జీవించాలని దేవుని సేవకులుగా కోరుకుంటూ నేను వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జోయల్ ఫ్రాంక్లిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య, పెళ్ళి అయిపోయింది, ఇక ఇబ్బంది లేదన్నట్టుగా చాలా ఫేస్ రీడింగ్ అట్లాగనే కనబడుతుంది. చాలా మనందరికంటే కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ని మనం ఆ ముఖంలో చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. అదే రీతిగా జ్యోతిర్మయి కూడా చాలా ఆనందంగానే ఉన్నారు. అంటే వివాహం అంటే ఈరోజు కలిగిన ఆనందము, నేను చెప్పబోతున్నటువంటి మాట లైఫ్ లాంగ్, అనగా ప్రభువుని చేరేంత వరకు కూడా ఈ కుటుంబము ఈ రోజున ఉన్న సంతోషం సంవత్సరం తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, దేవుణ్ణి ఎదుర్కొనేంత వరకు కూడా ఈ జోయల్ ఫ్రాంక్లిన్ అలాగే జ్యోతిర్మయి వీళ్ళిద్దరూ కుటుంబంగా దేవుని యొక్క సేవకుల సమక్షంలో మార్చబడుతూ వచ్చారు. కనుక ఈ ఆనందాన్ని, సంతోషాన్ని ఎప్పుడు కూడా కుటుంబంలో పెళ్ళుబిగుతూనే ఉండాలి. దావీదు గారు చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పారు కదా. అలాగున దేవుని యొక్క సన్నిధానంలో వారి కుటుంబంలో వాళ్ళను చూసిన వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషించాలి. అందుకని వీరి యొక్క వివాహ బంధం బాగా గమనించండి. పెళ్లి చేసుకున్న వారు చాలా ఆనందించి సంతోషిస్తూ ఉన్నారు. ఈ ఒక వివాహ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి వచ్చారు. వచ్చేటప్పుడు కూడా సింహాల్లాగానే పోట్లాడారు ఇంట్లో. తర్వాత సింహాల్లాగానే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మ్యారేజీలో కూడా కొంతమందికి ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని ఒకరు చూస్తూ ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళేమో మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చేసుకున్న వాళ్ళేమో ఎందుకు చేసుకున్నామా ఈ పరిస్థితి అని మరికొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు జరిగిన పరిస్థితులు, వాళ్ళ కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి విధానాలు. నేను ఒక్కటికే చాలా సింపుల్గా చెబుతాను, జాగ్రత్తగా వినండి. వివాహము అనేది మనం గమనిస్తే వివాహము అనే దానిలోనే అన్ని కార్యక్రమాలు ముగించబడుతూ ఉన్నాయి. అంటే వయస్సు వచ్చిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలకి, తల్లిదండ్రులకి విచారణ ఏర్పడుతుంది. ఆ విచారణలో నుంచి ఏర్పడిన తర్వాత మనము గమనిస్తాం. రెండవదిగా అంటే వా అంటే వారు వీరు, పెళ్లి కుమార్తె తరపు వారు, పెళ్లి కుమారుడు తరపు వారు, వారు వీళ్ళు కూర్చొని చక్కగా మాట్లాడుకొని వివాహ బంధాన్ని సెట్ చేస్తారు. తర్వాత హత్తుకునుట. ఎవరు హత్తుకుంటారు? పెళ్లి కుమారుడు జోయల్ ఫ్రాంక్లిన్, జ్యోతిర్మయి. ఈ వివాహము ద్వారా ఒకరినొకరు వారు హత్తుకునడం జరిగింది. ఇక అనేది ఉంది కదా, వివాహము. మీరందరూ వచ్చారు కదా, ఇప్పుడు ఎప్పుడు ముగిస్తారా మళ్ళీ రెండో ప్రసంగము? ఇక ముగిస్తే మా విందుతో, అంటే ముగింపు. దేనితో ముగింపు అంటే ప్రేమ విందుతో ముగింపు జరుగుతుంది. ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామని చాలా పనులన్నీ పెట్టుకుని మీరందరూ కూడా వచ్చారు. ఇక అయిపోయిందండి వివాహము. ప్రియ దేవుని బిడ్డారా, బాగా గమనించండి. ఒకటి, దేవుని యొక్క సన్నిధానంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే వివాహము అనగా ఇప్పుడు
జోవెల్ ఫ్రాంక్లిన్ జ్యోతిర్మయ్. వీళ్ళిద్దరూ కూడా వీరి యొక్క వివాహ బంధము బాగా వినండి, దేవుని యొక్క తలంపులో నుంచి వచ్చినటువంటి కార్యము. హల్లెలూయా. ఈ వివాహము ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే దేవుని ఆలోచనలో నుండి, దేవుని యొక్క ప్రణాళికలో నుండి వీళ్ళ ఇద్దరి యొక్క వివాహ యొక్క బంధము దేవుడు అనుగ్రహింపచేస్తూ వచ్చారు. అందుకని ఈ రోజున మనం గమనించవలసినది ఏమిటయ్యారంటే వివాహము, పరిశుద్ధమైన వివాహము దేవుడు తలంచిన కార్యము, దేవుడు ఏర్పరిచినటువంటి కార్యము. అందుకనే వివాహమును ఏ ఒక్కరు కూడా చులకనగా చూడకూడదు. వివాహము అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి సాటి అయిన సహాయమును తీసుకొని వచ్చి జోవెల్ ఫ్రాంక్లిన్కి దేవుడు జ్యోతిర్మయిని అనుగ్రహింపచేస్తూ వచ్చారు. అంటే వివాహము ఏం చేయాలి అని అంటే అది దేవుని ప్రణాళికలో నుంచి పుట్టినటువంటిది. రెండవదిగా మీరు గమనించాలి, అదేమిటంటే దేవుడు సాటి అయిన సహాయము అంటే ఒక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని యోచించి తలంచి ఏర్పాటు చేసిన వివాహము దేవుని యొక్క అనాది సంకల్పం. రెండవదిగా గమనిస్తే దేవుని యొక్క సన్నిధానములో దేవుడు తలంచిన కార్యము. మనము గమనిస్తే బెతుయేలు కుటుంబములో జరిగిన సంభాషణ ఏమంటున్నారనంటే ఇది యెహోవా వలన జరిగిన కార్యము, ఇది అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము. ఈ ఒక వివాహ బంధము ఎవరి ద్వారా కలిగిందనంటే దేవుని ద్వారా కలిగినది. జోవెల్ ఫ్రాంక్లిన్కి అలాగే జ్యోతిర్మయికి కొంతమంది వివాహాన్ని సెట్ చేసి ఉంటారు. సెట్ చేసిన వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు? పురుషులైతే మిసాలు మెరేసి ఈ వివాహ బంధాన్ని నేనే సెట్ చేసింది వీళ్ళకు మ్యారేజ్ని అని ఒకరు మాట్లాడితే, స్త్రీలైతే మేమే ముందరుండి మాట్లాడి చేయగలిగినాం అని మరొకరు మాట్లాడితే, మీరందరూ ఇప్పుడు మాట్లాడుకున్నారు కానీ దేవుడు ఇంతకు ముందే తలంచిన కార్యము. హల్లెలూయా. వివాహాన్ని దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు తలంచినటువంటి కార్యం. అందుకని ఈ ఒక వివాహ బంధములో కొనసాగించబడుతూ ఉంటుండగా వీరు ఎలా ఉండాలి, కుటుంబంలో భార్య పాత్ర ఏమిటి, భర్త యొక్క పాత్ర ఏమిటి అనేది మనం చూస్తే వివాహమైన తరువాత, వివాహం వరకు బాగానే సంతోషంగా అందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు. నువ్వు ఎలా ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వంటే ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి అని భార్య పెళ్ళి కాకముందు వీళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు ఈ రోజున చాలామంది. కానీ పెళ్ళి అయిన తర్వాత ప్రేమలు పిచ్చిని పెరగాలి. ఇంకా భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి. అందుకని ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో చెప్పగలిగిన మాట ఏంటంటే ఈ కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధపరిచి, దేవుడు ఏర్పాటు చేసి, దేవుని అనాది సంకల్పంలో, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేయబడినదే ఈ ఒక వివాహ బంధం. అయితే మొట్టమొదటిగా మనం గమనిస్తే భార్య పాత్ర ఏమై ఉంటుంది అని అంటే కుటుంబంలో భార్యకు భర్తకి భార్య లోబడి జీవించడం నేర్చుకోవాలి అనే విషయాన్ని దేవుని యొక్క సేవకులు చెబుతూనే వచ్చారు. కనుక ఈ రోజున ఏ కుటుంబంలో ఎందుకు గొడవలు చెలరేగుతూ ఉన్నాయంటే ఒకరంటే ఒకరికి లోబడకపోవటం. కుటుంబంలో ఈ రోజున లోబడి చక్కగా జీవించుచు ఉండాలి. అప్పుడు ఆ కుటుంబమైన, ఆ కుటుంబ వ్యవస్థ అయిన దేవుని సన్నిధానంలో దీవెనకరంగా మార్చబడుతూ ఉంటూ ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబంలో చాలామంది ఈ రోజున నీకంటే నేను ఎక్కువ చదువుకున్నాను, నీకంటే నేను ఇంకా పై స్థానంలో ఉన్నాను అని భార్య చెప్పటము, లేకపోతే భర్త మాట్లాడటము, ఇలాంటి మాటల వల్ల కుటుంబంలో సమాధానం లేకుండా పోతూ ఉన్నది. అందుకని ఈ రోజున ఏం చేయాలంటే భార్య పాత్ర లోబడి దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధానంలో చక్కటి లోబడటం అనే అలంకరణతో అలంకరించుకొని ఆయన సన్నిధానంలో కుటుంబ వ్యవస్థను కొనసాగింప చేసుకుంటూ రావాలి. రెండవదిగా భర్త ప్రేమించడం. ఎంతవరకు ప్రేమించాలి? చాలామంది చెబుతారు
ఎంతవరకు ప్రేమించాలండి, ఎంతవరకు ఓపిక కలిగి ఉండాలి, ఎంతవరకు మేము సహనం కలిగి ఉండాలి అని ఈ రోజున ప్రమాణాలు చేసుకున్నది కూడా అదే. ఏంటో తెలిసిన మరణం వరకు నమ్మకముగా నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పి ప్రమాణాలు చేసుకున్నారు. అందుకని భర్త ఏం చేయాలనంటే భార్యను ప్రేమిస్తూనే ఉండాలి. ఈ రోజున జోవెల్ ఫ్రాంక్లిన్ ఏం చేయాలనంటే జ్యోతిర్మయిని ప్రేమిస్తూనే రావాలి. ప్రారంభంలో బాగానే ఉంటాయి వీళ్ళిద్దరి ప్రేమలు. 1 సంవత్సరం వరకు ఒకరి చేతులు ఒకరు విడిచిపెట్టరు, ఒకరి చేతులు ఒకరు మరిచిపోరు. ఏ షాపుకి వెళ్ళినా ఇద్దరు చేతులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఏదో కాలు తట్టుకునో లేకపోతే కాలు కొంచెం ఆ చున్నీకో డ్రెస్కో తగిలిందనుకో అంతకంటే ముందు వెళ్ళిపోయి శైలి జాగ్రత్త అని చెప్పి చేయి పట్టుకుంటాడు ఈ రోజున. కానీ 5 సంవత్సరాల తర్వాత కింద పడిపోతున్నా కానీ చేయి అందించడు. ఇక అట్లేం కాదులేండి, చూస్తూనే ఉన్నాను నా వైపు ఇటు చెప్తున్నాడు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రేమ అనేది కొంతమంది ఏం చేస్తారంటే భార్యను అర్థం చేసుకోవడానికని చాలా ఆలోచన చేస్తూ ఉంటారట. ఒక పెద్ద ఆయన అడిగాడట ఒక ఆయన, నీ భార్యను మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఏంటి ఆ యొక్క మర్మం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడట, ఏం లేదు బాబు, నేను ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటాను అన్నాడట. అంటే ఆమె అలవాట్లు ఆమె రుచులు తెలుసుకోవాలి కదా అన్నాడట. ఆమె అలవాట్లు రుచులు తెలుసుకున్నావు అనుకో 50 సంవత్సరాలైనా నీకు అర్థం కాదు ఆమె అన్నాడట. హల్లెలూయా. అంటే భార్య అతను అన్నాడట, నా పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయింది బాబు, నా భార్యను ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఒక్కొక్కసారి ఎందుకు అలుగుతుందో తెలియదు. దానికి అర్థమన్నా చెప్పి అలగమంటే అది అలగదు. ఎందుకు ఏడుస్తున్నావో దానికి కారణం చెప్పమంటే దానికి తెలియదు. ఎందుకంటే మౌనంతోనే చంపేస్తారు. అందుకని భార్యను ఏం చేయాలట, ఎంతసేపు ప్రేమించడం మాత్రమే నేర్చుకోవాలి. అదొక్కటి చేసావనుకో నువ్వు లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటే ఆటోమేటిక్గా ఆమె రుచులు కావచ్చు, ఆమె అలవాట్లు కావచ్చు ఈజీగా అర్థమైపోతాయి అందరికీ. అందుకనే ఈ రోజున గొడవలు జరగకుండా ఉండాలనంటే ఏమైనా కావచ్చు, నీ భార్యను నువ్వు ప్రేమిస్తూనే ఉంటే అప్పుడు నీ జీవితం, కుటుంబం అంతా కూడా హ్యాపీగా మార్చబడుతూ ఉన్నది. ఇక ఆమె రుచులు, ఆమె విధానాలు తెలుసుకోవాలనుకుంటే అస్సలు ఎప్పటికీ కూడా అర్థం కారట. అందుకని బాగా రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా ప్రయాణం కానీ లేకపోతే ఒక ఫంక్షన్ కానీ వెళ్ళేటప్పుడు చిన్న మనసులో గొడవ పడ్డారనుకో, రెడీ అయిపోయిన తర్వాత అంతా చెబుతుంది. ఏమని భార్య, నాకు తలనొప్పి వచ్చింది, నేను రాలేను, ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు కనుక. తలనొప్పి ఇచ్చిందంటే తీసుకొని వెళ్తాడా? ఎంతవరకు రెడీ అయ్యారుగా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటే వెళతారా వాళ్ళు? ఇక దెబ్బకు ఆగిపోతారు, ఇక ముందుకు సాగలేరు. అందుకనే కుటుంబంలో పేతురు గారు చాలా చెప్తాడు, నీ భార్యను సన్మానించుము అని. సన్మానించమంటే ఒక ఆయన శాలువా, పూలదండ, తర్వాత ఒక కుర్చీ తీసుకొని వచ్చి కూర్చొని నిన్ను సన్మానించాలన్నాడు. ఇట్లాంటి దానికి సన్మానం కాదు. వాళ్ళ మనసును, వాళ్ళ విధానాన్ని, వాళ్ళ మాటలను మనము సన్మానించు వారంగా ఉండాలి. ఇలాగనే పెళ్లి చేస్తూ ఉన్నామండి. ప్రమాణాలు చేస్తూ ఉంటే ప్రమాణాలు చేసిన తర్వాత ఆ ప్రమాణాలలో ఈమె ఏమవుతుంది నీకు, ఈమె ఎవరని అడిగిన పెళ్లి కుమార్, ఈమె దేవదూత అన్నాడు. అరే నీకు ఇప్పుడు ఇట్లాగే కనబడుతుంది, సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో చూస్తే నీకు తెలుస్తుంది ఏ రకంగా ఉండేది, అసలు ఇవి ఏమవుతుంది నీకంటే దేవదూత అని అంటాడు. దేవదూత కాదరా బాబు, ప్రమాణాలు చేయించి నీకు భార్య అవుతుంది అని చెప్పాం. బాగా గమనించండి. సంవత్సరం తర్వాత అదే ఇంటికి విజిటింగ్ వెళ్ళామండి. ఏనానా బాగున్నావా, ప్రైజ్ లార్డ్ అని చెప్పి మాట్లాడితే బాగానే ఉన్నాం. అమ్మాయి ఏది బాగున్నారా, ఎక్కడికి వెళ్ళిందంటే ఏది ఆ దయ్యమా అని మాట్లాడినాడు. పెళ్లి పీటలనేమో ఎలా కనబడిందట, దేవదూతగా కనబడింది. ఇప్పుడు చూస్తేనేమో సంవత్సరం తర్వాత ఏమైపోయింది, దయ్యంగా మారిపోయింది. అంటే ప్రేమ దేవుని బిడ్డారా, ప్రేమ అనేది ఎప్పటికీ కూడా ఒకేలాగా మార్చబడాలి. అందుకనే కుటుంబంలో పెళ్ళైనంత వరకు ఒక ఎత్తు, వివాహమైన తర్వాత శాశ్వత కాలము అనగా దేవుడు మీకు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ కుటుంబంలో కొనసాగించబడుతూ రావాలి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క వివాహం ఇక ముగింపు ఏంటో తెలుసున బాగా వినండి ఈ మాటలను. మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఈ వివాహ కార్యక్రమానికి వచ్చారు. మనమందరం కూడా ఒక వివాహం జరగబోతూ ఉన్నది. మొట్టమొదటిగా దేవుడే ఆది
ఏదెను తోటలో మొట్టమొదటిగా ఆయన వివాహాన్ని ప్రారంభించి ఒక కుటుంబ వ్యవస్థను, ఆదాము హవ్వలను ఆయన సృష్టించి ఒక కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. రెండవదిగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ దైవజనుల ద్వారా వివాహము జరిపిస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుడే చేశాడు, ఆ యొక్క ఏదెను తోటలో ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. రెండవదిగా దేవుని యొక్క సేవకులు వివాహం చేసుకున్నారు. మూడవదిగా నా ప్రేమని దేవుని బిడ్డారా, మనమే సార్వత్రిక సంఘము పెళ్లి కుమార్తెగా అలంకరించబడి దేవుడు మేఘమండలంలోనికి రాబోతూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నా ప్రేమైన దేవుని బిడ్డారా, 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవాళి కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చేత ప్రతి పాపములను కడిగి వేశారు, పరిశుద్ధపరిచారు. యేసయ్య నిజమైన దేవుడిని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో ఆయన పాప క్షమాపణ కలుగు చేసి నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా తీర్చి, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా తీర్చి ఆయన రాకడకు నిన్ను సిద్ధము చేస్తాడు. మేఘమండలములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారితో సార్వత్రిక సంఘమైన పెళ్లి కుమార్తెతో వివాహం జరిగించబడబోతూ ఉంటున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా యేసు దేవుడని తెలుసుకొని ఆయన నమ్ముకునండి. ఆయన మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహింపచేస్తాడు. నరకం నుంచి తప్పించి నిత్యము శాశ్వత రాజ్యమైన ఆయన రాజ్యములో మనమందరం కూడా నివాసము చేయబోతూ ఉంటున్నాము. హల్లెలూయా. అందుకనే జరగబోతున్నటువంటి వివాహములకే ముంగుర్తు ఈ యొక్క వివాహ కార్యక్రమాలన్నీ కూడా జరిగించబడుతూ ఉంటూ ఉన్నాయి. కనుక ఈ యొక్క వివాహ కార్యక్రమంలో దేవుని యొక్క సేవకులుగా నేను చెబుతూ కోరుకుంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ కార్యక్రమానికి వచ్చారు కదా, మీ కుటుంబాలు దీవించబడునుగాక. అలాగే నూతన వధూవరులను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. దేవుని సన్నిధానంలో వీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చి ఆయన సన్నిధిలో క్షేమంగా ఉందురుగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం, ముగింపు ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించుకొని కళ్ళు మూసుకోండి.